శ్రావణ లక్ష్మికి సాష్టాంగ ప్రణామాలు. శ్రావణం నేటి విశేషం అనే ధారావాహిక శీర్షికలో ఈరోజు భారతదేశంలో ఆంగ్ల కాలమానం ప్రకారం 28/8/2026 శుక్రవారం శ్రావణ పూర్ణిమ జరుగుతున్నటువంటి రోజు. నిజానికి శుక్రవారం నాడు పూజలు చాలామంది చేసుకుంటారు. ఆ శుక్రవార విశేషాలన్నీ కూడా వరలక్ష్మి వ్రతం అనే ఘట్టం చెప్పుకున్నాం. కాబట్టి శ్రావణ పూర్ణిమ నాడు ఏ 4 విశేషాలని చెప్పవలసి ఉంది అని అనుకున్నామో ఆ 4టిలో 3టిని చెప్పుకున్నాం. చివరిదైనటువంటి హయగ్రీవ ఉత్పత్తి, హయగ్రీవ జననం గురించి ఇప్పుడు అనుకోబోతున్నాం మనం. హయగ్రీవుడు జ్ఞానానందమయా దేవం నిర్మల స్ఫటిక ఆకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకాన్ని వినని వారు ఉండరు. సర్వ అమోఘమైనటువంటి మంత్రాలకి ఆధారభూతుడు హయగ్రీవుడు అని. హయగ్రీవుడిని ఉపాసించకుండా ఏ మంత్రము సిద్ధించే అవకాశం ఉండదు. అంచేతనే హయగ్రీవుడు మనని ఉద్ధరించాలనే అభిప్రాయంతో లలిత సహస్రనామాలని అమ్మవారి ఆజ్ఞ మీద ఏమీ తెలియని వారిలో కూర్చుని తాను అలా ఉపదేశిస్తూ ఉంటే రామచంద్రుడంతటి వాడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చెవి దగ్గరకి వచ్చి స్వయంగా వినిపించి రావణ వధకి సహకరించిన ఆ మహానుభావుడైన అగస్త్యుడు ఇంకా తెలియని వానిలా శిష్యులా ఉంటూ దాన్ని విని ఈ లలిత సహస్రనామాన్ని లోకానికి అలా అనుగ్రహించారు ఆ ఇద్దరు కూడా. అటువంటి హయగ్రీవుడు ఎలా పుట్టాడు అనేది మనం అనుకోవలసిన విషయం. శ్రీ మహావిష్ణువు విపరీతంగా రాక్షసులతో యుద్ధాల్ని చేసి 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 అలసిపోయి ఎవ్వరికీ తెలియనటువంటి ఒక ప్రదేశంలో గాఢ నిద్రకి ఉపక్రమించాడు. అదే సమయంలో దేవతలందరూ కూడా పెద్దదైనటువంటి యజ్ఞాన్ని తలపెట్టి శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడో ఆయనకి ఈ విషయాన్ని చెప్పి విజయవంతమయ్యేలా ఆశీర్వచనాన్ని పొందుదాం అని వైకుంఠానికి వెళ్ళారు. ఆయన ఇక్కడ కనిపించరా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా అని అనుకుంటే శివుడు దివ్య దృష్టితో చూసి ఫలాని ప్రదేశంలో ఆయన తీవ్రంగా నిద్రపోతున్నాడు అని తెలియజేశాడు. వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే విపరీతంగా నిద్రిస్తున్నాడు ఆయన. శివుడు బ్రహ్మని పిలిచి, బ్రహ్మ, నువ్వు సృష్టికర్త కదయ్యా, అంచేత ఓ పని చెయ్యి. ఏ మహావిష్ణువు అలా అర్ధచంద్ర ఆకారంగా ఉండేటటువంటి ఆ విల్లు ఉంటుందో ఆ విల్లులో బాణాన్ని అలా ఉంచి ఆ వింటినేరని గట్టిగా పట్టుకుని ఉండేలా బాణాన్ని పెట్టి ఇలా చిన్నగా కదిపితే చాలు, వెంటనే ఆ బాణం విశేషంగా వేగంగా దూరంగా వెళ్ళడమే కాక వింటినారి ధ్వని వచ్చేసరికి మహావిష్ణువు లేస్తాడు. మనం క్షమించవలసిందని ప్రార్థిద్దాం, మన యజ్ఞాన్ని సంపూర్ణం చేసుకుందాం అన్నాడు. అనగానే బ్రహ్మ ఓ చెదపురుగుని సృష్టించాడు. ఆ చెదపురుగు అలా వెళుతూ మాటంది, బ్రహ్మదేవుడా, నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు కాబట్టి నేను పెడుతున్నాను. శ్రీ మహావిష్ణువు అంతటి వాడి నిద్రని అలా చెడగొట్టడం ఎంత దారుణమైన విషయం. నిద్రపోతున్నటువంటి వారిని లేపకూడదని కదా ధర్మశాస్త్రం చెప్తోంది. నువ్వు నా చేత ఈ పని చేయిస్తున్నావే, నాకెందుకో ఇది నచ్చలేదు, కానీ నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు అని వెళుతున్నాను అంటూ అలా వెళ్ళి మెల్లగా కొరికింది వింటున్నారు. ఆ కొరకడం ఏమిటి, బాణం విపరీతమైనటువంటి వేగంతో వెళ్ళింది.
ఆ ఎక్కుపెట్టిన వింటి ఆ బాణపు కొర దగ్గరే తన తల పెట్టి నిద్రిస్తున్నటువంటి మహావిష్ణువు తల ఎక్కడికో ఎగిరిపడిపోయింది. భయం వేసిపోయింది బ్రహ్మకి, శివునికి కూడా. వెంటనే వాళ్ళిద్దరూ కంగారుతో దేవతలకి అధ్యక్షుడైనటువంటి ఆయన దగ్గరకు వచ్చి, ఇంద్ర, ఇలా జరిగింది, మమ్మల్ని రక్షించాల్సింది దేవత అధ్యక్షుడివి కాబట్టి నిన్నువే రక్షించాలి. ఆయన అన్నాడు, రక్షికా పూర్ణిమైనటువంటి శ్రావణ పూర్ణిమ అని అనుకుంటున్నావే, ఈ రోజునే రక్షికా సూత్రాన్ని స్వయంగా నేను మన దేవతలందరికీ గురువైనటువంటి బృహస్పతి చేత కట్టించుకుని ఏ విధమైనటువంటి కష్టము నాకు కలుగకుండుగాక పై సంవత్సరం వరకు అని ఆ రక్షికా సూత్రాన్ని కట్టించుకున్నాను కదా, అంచేత మనందరం బృహస్పతి దగ్గరికి వెళదాం అన్నాడు. అందరూ బృహస్పతి దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ వృత్తాంతాన్ని చెప్పారు. ఆయన అన్నాడు కదా, మనందరినీ కూడా కనుసన్నల్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రక్షిస్తూ ఉన్నటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దాం. అమ్మా, జరిగింది ఇది, ఏం చేయమంటావని. అందరూ కలిసి ఆ లలిత పరమేశ్వరి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ చూసి చిరునవ్వు నవ్వి, భయపడకండి అంది. ఎంత గొప్ప మాట చూడండి. పురాణ ఇతిహాసాలని కానీ చదివినట్లయితే తల్లి దగ్గరికి వెళ్ళి పిల్లలు ఏదైనా ఇలా పొరపాటు అయిందని అన్నట్టయితే వెంటనే అభయాన్ని ఇస్తూ, కంగారు పడకండిరా, నేనున్నానుగా అంటుంది. అది మనం గమనించాల్సిన విషయం. అంచేతనే విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు, స్వదేశంలోనే తల్లికి దూరంగా ఉన్నటువంటి పిల్లలు నేర్చుకోవాల్సింది, అక్కడ ఉన్నటువంటి తల్లిని తండ్రిని స్వయంగా తెచ్చుకుని తనకి కంటి దూరంలో, అంటే అంత దగ్గరగా ఉండేలా చేసుకుంటే మానసికమైన భయాలు, ఒత్తిడులు ఉండవు అని. అప్పుడు ఆవిడ చెప్పింది, హయగ్రీవుడు అనేటటువంటి పేరు కలిగిన రాక్షసుడు నేను ప్రత్యక్షమై వరం కోరుకునేంతగా కూడా తపస్సుని వాడు చేశాడు. నేను ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని అడిగాను, ఏమిట్రా నీకు కావలసిన వరం అని. అమ్మా, నేనంటూ మరణాన్ని పొందవలసి వస్తే నాలాటి రూపమే ఉండి నాలాటి పేరే కలిగిన హయగ్రీవుడు అనేటటువంటి వారి ఆ చేతిలోనే మరణించాలి తప్ప ఇంకెక్కడా కాదు అని. దానికి అనుగుణంగా శ్రీ మహావిష్ణువు తల ఎగిరిపడింది ఇప్పుడు. అంచేత చక్కనైనటువంటి హయం గుర్రం యొక్క ముఖాన్ని తెచ్చి ఈ మహావిష్ణువు తలకి అలా అతికించండి. అప్పుడు అంటే తల భాగం ఎగిరిపోయింది కాబట్టి ఆ గ్రీవం ఈ కంఠానికి అతికించండి. అతికిస్తే చాలు, ఖచ్చితంగా ఈ హయగ్రీవుడు అనేటటువంటి వాడిని ఆయన చంపగలుగుతాడు. వెంటనే ఆ దేవతలందరూ కూడా అమ్మ మాటకి అనుగుణంగా ఉత్తర దిక్కున పడి ఉన్నటువంటి హయం ఆ గుర్రం యొక్క ముఖాన్ని మాత్రం, అంటే తలని మాత్రం తెచ్చి ఈ శ్రీ మహావిష్ణువుకి తగిలించారు. అప్పుడు ఆయన హయగ్రీవుడు అయ్యాడు. ఆ హయగ్రీవుని చేతిలో సంతోషకరమైన సానందకరమైనటువంటి మరణాన్ని పొందాడు హయగ్రీవుడు అనేటటువంటి పేరు కలిగిన రాక్షసుడు. అందుకురా ఈయన పేరు హయగ్రీవుడైంది. ఏ మంత్రాన్నైనా సరే ఉపాసించాలి అని అనుకుంటే గురువైనటువంటి వాడు ఆ మంత్రాన్ని ఉపదేశించబోయే ముందు ఈ హయగ్రీవోపాసనని చేసి తీరాలి. ఆ హయగ్రీవ ఉపాసన చేసిన తర్వాత మాత్రమే ఎవరికైనా వారు అనుకున్నటువంటి గురువు ఉపదేశించినటువంటి మంత్రం ఫలించి సత్ఫలితాలను ఇస్తుంది అని స్వయంగా తెలియజేసింది అమ్మ. ఎంత గొప్ప మాటది! ఇంతటి గొప్ప విశేషం హయగ్రీవ జననంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక రేపటి రోజున ఎన్నెన్నో అమోఘమైనటువంటి ఆధ్యాత్మికమైన కథలు మనకి కొత్త కొత్త విశేషాలని ప్రబోధించే ఉన్నాయి. వరుసగా కొన్నిటిని చెప్పుకుంటూ వెళదాం.
రేపటి రోజున గోదానాల్ని కానీ చేసినట్లయితే అక్కడే ఉత్తమ గతులు పొంది స్వర్గలోకంలోనే ఉంటాడు అని కదా మంత్రం చెప్తోంది. కానీ స్వర్గలోకంలో ఉండే భటులు అనేక గోదానాలను చేసినటువంటి వాడిని వెళ్ళి భూలోకానికి అని తరిమేశారట. ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి వాడిని. ఏమిటిది? ఆ కథలో అంతరర్థం ఏమిటి? అలా తరివేశారా? ఇది నిజమైన ఈ విశేషాలన్నింటినీ రేపటి రోజున ఇంద్రద్యుమ్నుని కథలో తెలుసుకుందాం. స్వస్తి.